ఉన్న సమస్యను పోగొట్టుకోవడానికి దేవునికి ప్రార్థన చేస్తే అది పోకపోవడం పక్కన పెడితే ఆ సమస్య ఇంకా పెద్దదై ఛీ నా బ్రతుకు అనిపిస్తుంది. నాకు తెలుసు ఆ సమస్యతో నువ్వు రాత్రులు నిద్రపోకుండా ఏడ్చావు, కన్నీళ్లతో ప్రార్థన చేశావు. 1 రోజు 2 రోజులు, వారం, నెలలు, సంవత్సరాలు ఓపికతో ప్రార్థన చేశావు, కానీ ప్రయోజనం లేదు. ఆ ఫ్రస్ట్రేషన్లో దేవుడు అసలు లేడు అని నీ అంతటా నువ్వే నిర్ణయించుకున్నావు. కానీ విచిత్రంగా ఆ సమస్య నిన్నటి కంటే ఈరోజు ఇంకా పెద్దగా కనిపిస్తూ జీవితంపై భయం వేస్తోంది కదా. అయితే నేను నీకు ఒక విషయం చెప్పనా, జిమ్లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు లోపల మజిల్ టియర్ అవుతుంది. అలా టియర్ అవ్వడం వల్లే మజిల్ ఇంకా బలంగా పెరుగుతుంది. చూడండి, పరిస్థితులను మార్చడం కాదు, వాటి పట్ల నీ అంతరంగ వైఖరిని మార్చడమే దేవుడి ప్లాన్. దేవుడు నీ సమస్యను పెద్దది చేసింది నిన్ను బలహీనంగా చేసి వదిలేయడానికి కాదు, నిన్ను ఆ సమస్య కంటే పెద్దగా మార్చేయడానికి. ఆ ప్రెజర్ నీ ప్రిపరేషన్